హాయ్ గైస్, ఈ వీడియో 3-4 ఇయర్స్ నుంచి చేద్దాం అనుకుంటున్నాను. అలాగే గడిచిపోతుంది. ఇప్పుడు మా హౌస్ నుంచి ఫామ్కి వెళ్ళే రూటు ఇదంతా వీడియో చేద్దామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. అది ఇప్పటికి కుదిరింది. మేము 5 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నప్పుడు ఈ రోడ్డు ఓన్లీ సింగిల్ రోడ్డుగా ఉండేది. తర్వాత 2021 నుంచి 1.5 ఇయర్లోనే ఇది డబల్ రోడ్గా చేశారు. చాలా బాగా చేశారు. మధ్యలో ఒక 10 కిలోమీటర్సే ఫారెస్ట్ ఏరియాలోనే కొంచెం సింగిల్ రోడ్ ఉంటుంది. మిగతాదంతా కూడా డబల్ రోడ్ చేసి చాలా బాగుంది. ఇప్పుడు టోల్ గేట్ ఒకటి వచ్చింది దారిలో, అది దాటుకుంటూ వెళ్ళాలన్నమాట. ఓఆర్ఆర్ అది కూడా దారిలోనే. తర్వాత ఈ ఫారెస్ట్ ఒకటి, నర్సాపూర్ ఫారెస్ట్ 10 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ 10 కిలోమీటర్స్ కూడా గ్రీనరీగా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఆ దారిలోనే నర్సాపూర్ ఫారెస్ట్ అర్బన్ పార్క్ ఉంటుంది. ఆ ట్రెక్కింగ్ కానీ అది చాలా బాగుంటుంది. నర్సాపూర్ టౌన్లో ఎంటర్ అయిన తర్వాత చౌరస్తా నుంచి లెఫ్ట్ సైడ్ సంగారెడ్డి, రైట్కి ఏమో తూప్రాన్ వెళ్తుంది. ఈ డైరెక్ట్ వెళ్తుంటే ఇంతకుముందు మేము 5 ఇయర్స్ బ్యాక్ ఇక్కడ హోటల్స్ కాదు కదా, టిఫిన్ కాదు, ఏం దొరికేది కాదు. లంచ్ చేయాలన్నా కూడా ఏదో ఒక హోటల్ ఉండేది, ఒకటో రెండో ఉండేవి. అంత బాగుండేది కాదు అసలు, చాలా ఇబ్బంది పడేవాళ్ళం. అలాంటిది 5 ఇయర్స్లో అసలు మీకు ఎన్ని టీ సెంటర్స్, టీ టైమ్స్, దారి పొడిగిన టీ టైమ్సే. హోటల్స్ అయితే అసలు లెక్కలేవు, ఎన్నో హోటల్స్ పెట్టారు. ఇప్పుడు మన చాయిస్ అన్నమాట, ఎన్ని హోటల్స్ కావాలంటే అన్ని హోటల్స్, ఏ టైం కావాలంటే ఆ టైం, డాబాలు కానీ అన్నీ ఉన్నాయి. ఇది సెరైన్ హోమ్స్ ఇక్కడ అన్నమాట వెంచర్. ఈ వెంచర్కి చుట్టూత గేటెడ్ కాంపౌండ్ వాల్ ఉంటుంది. ఫుల్ కాంపౌండ్ వాళ్ళు గేట్స్ పగడ్బందీగా, ఆ గేట్స్కి లాక్ వేసేసి, ఆ లాక్స్ మెంబర్స్ అందరికీ తలా ఒకటి అనమాట. ఎవరు ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి తీసేసుకొని మళ్ళీ లాక్ చేసి వెళ్ళిపోవచ్చు అన్నమాట. నేను ముఖ్యంగా ఎందుకు వచ్చానంటే, ఈ ఫామ్లో నాకు కొంచెం లేబర్తో పని ఉంటే ఈ పిలకలు అయ్యి, అరటి పిలకలు అయ్యి నాటిద్దామని చెప్పి వచ్చానమాట. ఈ పని మీద ఇవన్నీ తీసి శుభ్రంగా పనాలు చాలా నీట్గా ఏర్లు పోకుండా తీసి, చాలా పెద్ద పెద్ద మొక్కలే చాలా బాగా నాటి, మొక్కలన్నిటికి పాదులు చేసి చాలా బాగా చేశారు వర్క్. ఇది అయిపోయిన తర్వాత మా వెంచర్ది కూడా కొంచెం వీడియో తీసాం. ఇప్పుడు ఇది ఎటు తీస్తున్నాను కదా అని చెప్పి, దీంతోపాటు మా వెంచర్లో ఏమేమి డెవలప్మెంట్లు ఉన్నాయి ఈ 2-3 ఇయర్స్లో. మేమందరం మెంబర్స్ అందరం కలిసి రిజిస్టర్డ్ అసోసియేషన్ కూడా పెట్టుకున్నాం 2 ఇయర్స్ బ్యాక్. తర్వాత డెవలప్మెంట్లు కూడా బాగా చేసుకున్నాం. ఇంకా కాలనీలో రోడ్స్, మెయిన్ రోడ్ అంతా 40 ఫీట్ రోడ్డు, ఇంటర్నల్ రోడ్స్ అన్నీ 30 ఫీట్ రోడ్స్ ఉన్నాయి. ప్రతి ప్లాట్కి, ఫామ్ ప్లాట్కి ఈస్ట్ సైడ్ 30 ఫీట్ రోడ్డు, వెస్ట్ సైడ్ 30 ఫీట్ రోడ్డు ప్రతి ప్లాట్కి వస్తుంది. అలాగే అందరూ గ్రీనరీ, ప్రతి ప్లాటు గ్రీనరీ, కొబ్బరి చెట్లు, మామిడి చెట్లు, అనేక రకాలైన ఫ్రూట్స్ లక్షల్లో ఉంటాయేమో మా వెంచర్లో. అంత బాగా పెంచుకున్నారు. అందరూ 50% రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారు ఇక్కడ, గవర్నమెంట్ బ్యాంక్ ఎంప్లాయీస్. వాళ్ళు ఇప్పుడు కావాలంటే అప్పుడు మా సండేస్, సాటర్డేస్ కాకుండా ఎప్పుడైనా వచ్చి 3-4 డేస్ కాస్త ఉండి అన్ని మొక్కలన్నీ పెంచుకొని పోతుంటారు. సీసీ కెమెరాస్ ఉన్నాయి, 100% స్ట్రీట్ లైట్స్ పెట్టాము, డైరెక్షన్ బోర్డ్స్ ఉన్నాయి, స్ట్రీట్స్ సెక్యూరిటీ రూమ్ ఉంది, స్ట్రీట్ లైట్స్ పోల్స్కి నెంబరింగ్ వేసుకున్నాము, డస్ట్బిన్లు ఉన్నాయి. అదొకటి నైట్ ఏ టైం కావాలన్నా ఎంత పగలలాగా అనమాట స్ట్రీట్ లైట్స్. ఎంతో బాగుంది, మంచి డెవలప్మెంట్ అయింది వెంచర్ కూడా.